ఓకేనా దయచేసి లోకల్ ఫైట్ ఫుల్ ఆఫ్ సైలెన్స్ ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాణా తీశారు. అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటున్నాయి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే, ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కానీ ఒక సమర్థుడు, అనుభవజ్ఞుడు, దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా, ఒక సమర్థవంతమైన నాయకుడిగా, విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని, సవాళ్లని లెక్క చేయకుండా సవాళ్లని సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇచ్చిన హామీని ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సీ మీద సంతకం, అదేవిధంగా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఏదైతే భూ హక్కుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా తెచ్చి మన భూముల మీద మనకు హక్కులు లేకుండా చేసే దుర్మార్గపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయడం, అన్నింటికీ మించి అవ్వతాతలకి, ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్, ముఖ్యంగా జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని, నేరుగా ఇంటికి వచ్చి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా సాధ్యం? చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే, జూలై 1వ తారీఖున గత 3 నెలలకు కలిపి 7,000 ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కళ్లుంటే రేపు ఉదయం చూడండి, రేపు ఉదయం 6 గంటలకి అవ్వతాతలకి 7,000 రూపాయల పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నారు. సాధ్యం కాదన్నారే, సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి ఈరోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి కాకుండా మరొక అయ్యుంటే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాట అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి కటౌట్కి పాలాభిషేకం, వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అవ్వతాతల పక్షాన, దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు, తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయపడే భయభ్రాంతులైన
ప్రజల పక్షాన పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని చేశామని తెలియజేస్తూ రేపు ఉదయం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడలా అవ్వతాతల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు 7,000 రూపాయలు అందించుకున్నారు. ఆ అవ్వతాతల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, ఆ దివ్యాంగుల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలని భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై భూ హక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గపు భూ హక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గపు భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులైపోయిన